అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హరికాంత్. సో ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, ప్రైవేట్లో కూడా 40,000-50,000 సంపాదించే వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం. మనందరికీ మన దేశం అంటే చాలా గౌరవం, ప్రేమ, భక్తి. ఏదైనా మన దేశం గురించి ఏమన్నా చేయగలుగుతాం. అలా అని చెప్పేసి మనం బార్డర్లో పోయి యుద్ధం చేయలేం కదా. సమస్యలు బార్డర్లోనే ఉండవు. బార్డర్లో సమస్యలకు మన జవాన్లు కష్టపడి మన దేశాన్ని అనేక రకాలుగా రక్షిస్తారు. కానీ దేశం లోపలనే పేదరికం, నిరుద్యోగం ఈరోజు విపరీతంగా తయారైపోయి మనిషిని బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు బాగా సంపాదించే ప్రైవేట్ ఉద్యోగులు ఎందుకన్నానంటే, మీరు కూడా ఒక టైంలో నిరుద్యోగిగా ఉండొచ్చు, ఏమీ డబ్బు లేని స్థితి చూసి ఉండొచ్చు. అప్పుడున్న ఇబ్బంది మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తాను. పుట్టుకతోనే డబ్బున్న వాడికి పేదరికం పెద్దగా అర్థం అవుతానని అనుకోవట్లేదు. ఒక నిరుద్యోగి ఉన్నప్పుడు కొన్నిసార్లు అన్నం లేకుండా ఉంటాం. కొన్నిసార్లు బయటకు వెళ్తే జేబులో 10 రూపాయలు కూడా ఉండవు, టిఫిన్ చేయడానికి డబ్బులు ఉండవు. ఈరోజు మన చుట్టూ చాలామంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారు. మన చుట్టూ పేదలు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. మనం దేశాన్ని మొత్తం మార్చాల్సిన పని లేదు. ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి లేదా ప్రైవేట్ ఉద్యోగి ఎవరన్నా, లేదా ఇవి రెండు కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తులుగా ఎవరైనా మీ దగ్గర సఫిషియెంట్ మనీ ఉంటే మీ జీవితంలో ఒకరిని ఒడ్డుకు పడేయండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అయినా మీతోని తోచినంత వరకు సహాయంగా నిలబడి వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళకి అట్లా తీసుకెళ్తే వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేసిన వాళ్ళు అవుతారు. మన చుట్టుపక్కల ప్రపంచాన్ని అంతా మార్చాల్సిన పని లేదు. ఒకరికి మన వంతు సహాయం చేస్తే ఆ కుటుంబం నిలబడితే వాడు అదే కృతజ్ఞతతో వాడు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా ఇంకోటి సహాయం చేయగలుగుతారు. ఒక 10 మంది గవర్నమెంట్ ఉద్యోగులు కలిసి చెరో ఒకరిని సెటిల్ చేయగలిగితే అది ఒక బిజినెస్ పెట్టిస్తారా, లేదా చదవడానికి సహాయం చేస్తారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా అప్పులు ఉంటే చిన్నపాటి అప్పులు ఉంటే కడతారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా ఉండొచ్చు. మీరు అలా సహాయం చేయండి. మీ జీవితకాలంలో ఒక్కరికంటే ఒకరికి సహాయం చేయలేరా? 1,00,00,000 మంది గవర్నమెంట్ ఉద్యోగులు 1,00,00,000 మంది పేదలకు సహాయం చేస్తే వీళ్ళు కూడా సెటిల్ అయిపోతారు కొద్ది కాలంలోనే. ఆ 1,00,00,000 మంది, ఈ 1,00,00,000 మంది కలిసి ఈ 2,00,00,000 మంది గట్టిగా సహాయం చేస్తే ఇంకో 4,00,00,000 మందికి సహాయం అందదా? కృతజ్ఞత ఉన్న ప్రతి ఒక్కడు వేరే వాళ్ళ నుంచి సహాయం పొందిన తర్వాత ఖచ్చితంగా సహాయం చేయగలుగుతారు. నేను ఒకరు అని లిమిట్గా చెప్పట్లేదు. మీతో ఎంతవరకు అవుతుంది అంత. ఒకరు అనేది చాలా లీస్ట్ పర్సన్ అన్నట్టు. ఒకవేళ మీకు ఒక 10 మందిని పోషించే శక్తి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఉపాధి కల్పించండి. ఒక చాయ్ షాప్ పెట్టించండి, ఒక ఆటో కొనియండి, లేదా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి వాడు చదువుకునేంత వరకు డబ్బులు కట్టండి. అప్పటి వరకు వాడు ఇల్లు గడవకుంటే నెలవారీ సరుకులు పంపించండి. ఏదో రకంగా ముఖ్యంగా చదువుతున్న వాళ్ళకు చదువు చెప్పించండి. అంటే డబ్బు అందుబాటులో లేక చదువు ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా చివరి వరకు చదువు చెప్పించి వాళ్ళని ఒక మంచి దాంట్లో సెటిల్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో అవకాశాలు ఉంటాయి. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మీకు చేతనైనంత సహాయం చేయండి. ఎందుకంటే మనం గుళ్ళో పోయి హుండీలో 500 ఇస్తాం, 1000 ఇస్తాం, అక్కడ ఇక్కడ ఏదో ఖర్చు పెడతాం. మనము ఒక్కోసారి ఒక్కో రోజులో 1000, 2000 ఖర్చు పెడతాం బయటకు వెళ్తూ ఉంటే. కానీ నెలకు మీరు ఒక 2,000 రూపాయలు చేతగాని వాళ్ళకు సహాయం చేసినట్లయితే ఆ 2,000 రూపాయలలో మీకు తోచినంత వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ, బియ్యం కానీ కొనిచ్చినట్లయితే వాళ్ళు నెల మొత్తం హ్యాపీగా ఉంటారు. అలా అని చెప్పేసి ఆ 2,000 దానం చేయగానే మనం పేదవాళ్ళం కాదు కదా. గుళ్ళో దేవుడికి దానం చేయాల్సిన పని లేదండి. గుళ్ళో హుండీలో డబ్బులు వేయాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు సర్వాంతర్య, ఆయనకు డబ్బుతో ఏం పని? ఆయనకు డబ్బుతో పని ఉందా? మనం అతనికి డబ్బు ఇచ్చేంత గొప్ప వాళ్ళమా? కాదు కదా. ఆయననే అన్నీ మనకి ఇస్తాడు. మన కోరికలు తీర్చేందుకే దేవుడి దగ్గరికి వెళ్తాం కదా. కానీ మీ కోరికలు తీరాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళకండి. ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోండి. చాలామంది ఈరోజు ఆరోగ్యాలు చెడగొట్టుకొని ఆసుపత్రులలో డబ్బులు పెట్టేసి పేదవాళ్ళగా బతుకుతున్నారు. తండ్రులు చనిపోవడం వల్ల పిల్లలకు వైద్యము, విద్య అనేక రకాల ఏవో అందట్లేదు. అట్లాంటి వాళ్ళని ఆదుకోండి. వీళ్ళందరూ ఎక్కడో లేరు, మన చుట్టుపక్కలే ఉన్నారు. మన జీవితకాలంలో కనీసం ఒక్కరిని అంటున్నా, మీరు మనసు పెడితే ఓ 10 మందిని చేయొచ్చు జీవితంలో.
మీ లైఫ్ టైంలో 10 మందిని ఆదుకోవచ్చు. నేను ఏమంటున్నా, లీస్ట్గా ప్రతి ఒక్కరూ ఇంకొకరిని ఆదుకోండి. పేదరికం అనేది అది ఒక దౌర్భాగ్యమైన స్థితి, అది రాకూడదు. అంటే పేదరికం నుంచి బయటకు వస్తే ఏం కాదు, అదే పేదరికంలోతో చచ్చిపోతే ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో అది మాటలో చెప్పేందుకు లేదు. అందుకే ఒక కవి అన్నాడు, పేదవాడి బాధను గుడ్డివాడు సైతం అనుభవించగలడు అని. అందుకనే దేవుడు మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉంచాడు కాబట్టి, అంటే మీ కష్టం వల్లనే మీరు మంచి స్థాయిలో ఉన్నారు. ఏదో మీరు అదృష్టం కొద్దీ గవర్నమెంట్ జాబ్ కొట్టారు. చాలామంది అంటుంటారు, వాడు అదృష్టంలో ఉందిరా, అదృష్టంలో ఉంది కాబట్టి వచ్చిందంట. అది చాలా తప్పుడు మాట. ఎవరికి అదృష్టం కొద్దీ జాబులు రావండి. ఇది నేను చాలామంది చెప్పదలుచుకుంటాను, అదృష్టం కొద్దీ జాబులు రావు. అంటే మరి అందరికి ఎందుకు అదృష్టం అనట్లేదు? అదృష్టం కొంతమందికి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి ఆ అదృష్టం వచ్చింది. వాళ్ళ కష్టమే ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టేది. అర్థమైందా? సో మనిషే కాపాడాలా, దేవుడేం పైనుంచి వచ్చి కాపాడు. దేవుడు కూడా మనిషి రూపంలోనే వచ్చి కాపాడు. ఎందుకంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, దైవం మనుష్య రూపేణ అని. అంటే మీరు నిజంగా వేరే వాళ్ళ దృష్టిలో దేవుడు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆపదలో ఉన్నప్పుడు మనం వాళ్ళకు సహాయం చేస్తే దేవుడిలాగా వచ్చినవరా అంటారు. అందుకనే ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి. మీతో ఎంత అవుతే అంత, 1000 అయితే 1000, 2000 అయితే 2000, లేదా మాతో బాగానే అవుతుంది, ఓ పిల్లని చదివించగలుగుతాం, ఓ పేదరికంలో ఉన్న పిల్లల్ని మనం మంచిగా చదివించగలుగుతాం అంటే చదివించండి. ఎంతోమంది ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు. యాక్టర్స్ కానీ, డబ్బులున్న వాళ్ళు కానీ, డబ్బులు లేని వాళ్ళు కూడా చాలామంది చేస్తారు. ఎంతోమందిని అనాథలను కూడా తీసుకొచ్చేసి అన్నం పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఈ మధ్యలో చాలామందికి వచ్చింది ఏంటంటే దయాగుణం ఎక్కువైపోయింది. ఏదో సొసైటీకి మన వంతు మనం చేయాలి కదా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కాబట్టి అందరిలో మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే, అరే మనం ఏదో ఒకటి సమాజాన్ని చేయాలని. ఎందుకంటే మన సమాజాన్ని మనం కాపాడుకోకుంటే ఎవరు కాపాడలేరు. సమాజంలో చెడు పెరిగిపోతే ఈరోజు నీ వంతు, రేపు నా వంతు దానికి బలివ్వడం. అందుకనే ఆ చెడు పెరగకుండా ఉండాలంటే ఏంటంటే, ప్రతి ఒక్కడికి ఈ భూమి మీద బతికే హక్కు ఉంది. మనకు దేవుడు 10 రూపాయలు ఇచ్చినప్పుడు మనం దానిలో నుంచి ₹1 దానం చేయలేమా? చేద్దాం. మనకు సంపాదించే శక్తి దేవుడు ఇచ్చినప్పుడు, సరే వాడి అదృష్టం మనం ఎక్కువ మాట్లాడదు ఆ విషయం గురించి. వాడి అదృష్టంలో ఉంటే ఉండని, లేకుంటే లేదు. మనం మంచిగా కాబట్టి తెలియదు చేద్దాం, అంతే చెప్పేది. ఈ నా చిన్న మనవి మీతో అయినంత వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు, చదివే వాళ్ళకు చదివించండి. ఆహారం సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకు ఆహారం పెట్టండి. అది మీతో ఎన్ని రోజులు అవుతే అన్ని రోజులు పెట్టండి. థ్యాంక్ యూ.